ఆయనది సోది అన్న అవినాష్, గుచ్చుతా సూది అంటోన్న ఆది. మా జోలికొస్తే దాక్కోవడానికి ప్లేస్లు వెతుక్కోవాలన్న సురేష్. 200 మందిని కాదు 2000 మంది అయినా సరే లెక్క తక్కువ కాకుండా చూసుకో సురేష్ అంటూ సవాల్ విసురుతున్నారు కడప రెడ్డమ్మ. ఇలా ఉమ్మడి కడప జిల్లాలో నేతల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతోంది. వారం రోజులుగా కత్తులు కాదు కంటి చూపులు తూటాల్లాంటి మాటలతో తలపడుతున్నారు నేతలు. నెత్తుటి చుక్కతో పని లేకుండానే యాక్షన్ సీన్స్ పండుతున్నాయి. కడప గడపలో కయ్యాలేంటో చూసేయండి. కడప జిల్లా రాయలసీమ నడిగడ్డ. నువ్వా నేనా ఇదే ఇక్కడ మ్యాటర్. సంక్షేమం అభివృద్ధి గట్రా అన్నీ ఆ తర్వాతే. వైసీపీ, టీడీపీ అండ్ బీజేపీ ఏ ఒక్కరూ తగ్గడం లేదు. అసలు ఎక్కడ మొదలైంది ఈ లొల్లి? సోదినారాయణ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి మనకు అవసరమా? ఒకటే ఆలోచించండి. మొన్న ఆయన మాట్లాడింది చూసిన నేను కూడా. పులివెందుల వాళ్ళందరినీ రెచ్చగొడతాడు. ఏం పులివెందుల పులులంట ఏం బీగుతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. మా వాళ్ళందరూ సంయమనంగా ఉండారు కాబట్టి నువ్వు అంత స్వయం కూతలు కూర్చుండవు. ఆ వాళ్ళు సంయమనం కోల్పోతే నువ్వు అడిగినారే యాడున్నారు ఏం చేస్తుండ్రని నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎంపీ అవినాష్ టార్గెట్ గా ఇటీవలే డోస్ పెంచి మాట్లాడితే 4 రోజుల గ్యాప్ ఇచ్చి అంతకు మించి అనేశారు. ఆదినారాయణ రెడ్డి పెద్ద సోది నారాయణ రెడ్డి. పులివెందుల ప్రజలను రెచ్చగొడితే ఇంటికొచ్చి సత్తా చూపిస్తామని హెచ్చరించారు. సోది నారాయణ రెడ్డి కాదు సూది నారాయణ రెడ్డి. గుచ్చుకుంటే తట్టుకోలేవు అని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి. ఈ నెల 4వ తేదీ 8వ తేదీ నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేశారు. మా అభివృద్ధిని ఆపేది లేదు. ఆదినారాయణ రెడ్డో సోది నారాయణ రెడ్డో ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడారు. యాస్ ఆదినారాయణ రెడ్డి సోది నారాయణ రెడ్డి కాదు సూది నారాయణ రెడ్డి కాబోతున్నాడు. మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎంపీ అవినాష్, మాజీ మంత్రి ఆదినారాయణ మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. వైఎస్ కుటుంబంపై మాటల దాడి ఆపకపోగా వివేక హత్య కేసులో మొదట తనని ఇరికించబోయారన్న ఆక్రోశాన్ని ఆదినారాయణ అడపాదడప చూపిస్తూనే ఉన్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆది వర్సెస్ అవినాష్ వ్యవహారానికి తోడు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరు కడపలో కాకు పుట్టిస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అంజద్ బాషా, ఆయన తమ్ముడు అహ్మద్ బాషాల మధ్య వైరం కొత్తేమీ కాదు. ఎన్నికల ముందు నుంచి ఉన్నదే. ఎన్నికలయ్యాక సైతం ఆ హీట్ కంటిన్యూ అవుతోంది. ఇటీవల కడప అభివృద్ధి పనుల్లో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. మన వాళ్ళు అంతమంది ఉన్నారు వెళ్లొచ్చు కదా అని అంజద్ బాషా వేసిన డైలాగును ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకున్నారు. ఎంతమందినైనా రమ్మను, లెక్క తక్కువ కాకుండా చూసుకో అని తనదైన స్టైల్లో రెచ్చిపోయారు. 11 సంవత్సరాల నుంచి అధికారంలో కాక తల తిక్క ఒళ్ళు పొగురు పట్టినోడు మాట్లాడతాడు. 200 మందిని తీసుకొని వస్తాడంట. తెలుగుదేశం వాళ్ళకి దాక్కోవడానికి స్థలాలు ఉండవంట. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, నేను చూసిన నా వీడియో, నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో. 200 మందిని కాదు బాబు, దాని పక్కన ఇంకా 0 వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఒక్క నిమిషం ఈ తెచ్చిన వాళ్ళలో మిగిలిన వాళ్ళని దాచిపెట్టుకోవడానికి ముందు స్థలాలు ఎందుకు? వాపును బలుపుగా భావిస్తున్నారని, అందుకే వైసీపీ వాళ్లను రోడ్డుపై బట్టలు ఊడదీసి నిలబెట్టారని, అయినా సిగ్గు రాలేదని అంజద్ బాషా మాజీ మేయర్ సురేష్ బాబును ఉద్దేశించి కంబైన్డ్ గా కామెంట్ చేశారు ఆమె. ఎమ్మెల్యే మాటలకు వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మాత్రమే స్పందించారు. మాజీ మేయర్ సురేష్, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంకా రియాక్ట్ కాలేదు. ఏదేమైనా పాలన కంటే దూషణల మీదే ఫోకస్ పెట్టడం కడపలో పెద్ద టాక్ అయి కూర్చుంది. జిల్లాలో వెర్బల్ ఫ్యాక్షనిజానికి ఇప్పట్లో తెరపడే సూచనలైతే కనిపించడం లేదు. ఇది మాటల వరకే పరిమితమైతే బెటర్ అని ఆశిస్తున్నారు కూడా కడప జనం.